హలో ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ అడ్రస్ చేంజ్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనం ఈ అడ్రస్ చేంజ్ ఆప్షన్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో కేవలం అడ్రస్ మాత్రమే అప్డేట్ చేసుకోగలము. ఇంతకు ముందు అయితే మనం ఈ ఆప్షన్ ద్వారానే ఫాదర్ నేమ్ అదే విధంగా హస్బెండ్ నేమ్ లో ఏదైనా చేంజెస్ చేయాలన్నా కూడా అవి కూడా చేసుకునే అవకాశం అయితే ఉండేది. కానీ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆప్షన్ ద్వారా కేవలం అడ్రస్ మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళ ఫాదర్ నేమ్ లో లేదా హస్బెండ్ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ లో వాళ్ళు అయితే సెపరేట్ గా ఇంకో ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండు ప్రాసెస్ గురించి నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. డిస్క్రిప్షన్ లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే పెట్టాను. సో ఆ ఛానల్ లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ ఛానల్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ సైట్స్ లో ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నా లేదా డీల్స్ నడుస్తున్నా లేదా ఏదైనా వస్తువుపై ధర తగ్గినా దానికి సంబంధించిన పోస్టులు అయితే ఈ ఛానల్ లో మీకు దొరుకుతూ ఉంటాయి. సో దీని ద్వారా మీరు చాలా తక్కువ ధరలో మీకు కావాల్సిన వస్తువులు అయితే కొనగలరు. సో అందుకోసం తప్పకుండా మన డీల్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. అదే విధంగా మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముందుగా మనం కొత్త ప్రాసెస్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో ఒకవేళ అడ్రస్ అప్డేట్ చేయాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ మన ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలంటే అది ఏ విధంగా చేయాలో దాని గురించి తెలుసుకుందాం. మన మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ బ్రౌజర్ ఓపెన్ చేసి myAadhar.uidi.gov.in సెర్చ్ చేయాలి. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు ఆధార్ కార్డ్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు మన ఆధార్ కార్డ్ నంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి కింద ఇచ్చిన క్యాప్చర్ ని ఫిల్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి. లాగిన్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోతాము. సో ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం చాలా రకమైన సర్వీసెస్ ని అయితే యాక్సెస్ చేయవచ్చు. సో ఇక్కడ నుంచి మనం అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు, మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన పీవీసీ ఆధార్ కార్డ్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇలా చాలా రకమైన ఆప్షన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి. దానితో పాటు ఇక్కడ మనకు మన ఫోటో ఐకాన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన ఫ్రంట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీనిలో మన ఆధార్ కార్డ్ నంబర్, మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదే విధంగా మన ఫోటో అయితే కనిపిస్తుంది. దాని కింద మనకు ఫ్లిప్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు మన ఆధార్ కార్డ్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు, ఇంతకు ముందు మనకు మన అడ్రస్ కన్నా ముందు కేర్ ఆఫ్ అంటే ఒకవేళ పెళ్లైన వారు ఉంటే వాళ్ళ హస్బెండ్ పేరు లేదా ఫాదర్ నేమ్ ఇక్కడ కనిపించేది. కానీ ఇది ఇప్పుడు మనకు ఇక్కడ మాయం అయితే అవ్వడం అయితే జరిగింది. సో దీన్ని మనం ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే ప్రాసెస్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూస్తూ ఉండండి. సో ముందుగా మనం మన ఆధార్ కార్డ్ లో ఈ కొత్త ప్రాసెస్ ద్వారా అడ్రస్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవచ్చు దాని గురించి తెలుసుకుందాం. సో దానికోసం అడ్రస్ అప్డేట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంతకు ముందు మనకు ఈ విధంగా హౌ ఇట్ వర్క్స్ అని ఇక్కడ చూపించేది కాదు. కాకపోతే ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చిన తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ గా అప్లికేషన్ అనేది అడ్రస్ చేంజ్ పెట్టినప్పుడు ఏ విధంగా ప్రాసెస్ చేయబడుతుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ 8 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనిలో మొదటి 4 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మిగతా 4 స్టెప్స్ ఏదైతే ఉంటుందో UIDI వాళ్ళు బ్యాక్ ఎండ్ లో చేయడం అయితే జరుగుతుంది. సో మనం చేయాల్సిన పని ఏమంటే మన డీటెయిల్స్ ని అప్డేట్ చేసుకోవడానికి మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అడుగుతుంది. సో దాన్ని అప్లోడ్ చేయాలి. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ చేంజ్ చేయడానికి మనం 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక SRN నంబర్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. సో ఈ SRN నంబర్ ద్వారానే మన ఆధార్ కార్డ్ యొక్క స్టేటస్ మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడతో మనం చేయాల్సిన పని అయితే పూర్తవుతుంది. దాని తర్వాత నుంచి UID అయితే చేయాల్సిన పని అయితే ప్రారంభం అవుతుంది. సో ఈ స్టెప్స్ కంప్లీట్ అవ్వగానే మన ఆధార్ కార్డ్ అయితే అప్డేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ ఇక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు మన ఆధార్ కార్డ్ అప్డేట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం మన ఆధార్ కార్డ్ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుని ఈ విధంగా మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీనిలో మనం అడ్రస్ అనే దాని మీద చేసుకోవాలి. సో ఇక్కడ మరో విషయం ఏమంటే మనం అడ్రస్ అనేది ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. సో దీనికి అయితే లిమిట్ అయితే ఉండదు. సో దాని తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన కరెంట్ డీటెయిల్స్ అంటే మన ఆధార్ కార్డ్ లో ఉన్న ప్రెసెంట్ అడ్రస్ అయితే చూపిస్తుంది. దానితో పాటు కింద రీజనల్ లాంగ్వేజ్ లో అయితే చూపిస్తుంది. దాని తర్వాత డీటెయిల్స్ టు బి అప్డేట్ అనే ఒక ఫామ్ అయితే ఉంటుంది. సో దీనిలో మనకు ప్రెసెంట్ కావాల్సిన అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇంతకు ముందు చూసినట్లయితే మనకు ఇదే ఆప్షన్ ద్వారా మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేసేటప్పుడు మనకు డీటెయిల్స్ టు బి అప్డేటెడ్
సెక్షన్ లో మనకు మరో లైన్ అయితే ఉండేది కేర్ ఆఫ్ అని. సో అదైతే ఇక్కడ నుంచి తొలగించడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ మనం అడ్రస్ మాత్రమే అప్డేట్ చేసుకోగలం కాబట్టి ఇక్కడ మనకు కేవలం అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే అడుగుతుంది. సో ఇక్కడ మన హౌస్ నంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ వీధి పేరు ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత లొకాలిటీ యొక్క పేరు ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఏదైనా ల్యాండ్ మార్క్ ఉంటే ఆ ల్యాండ్ మార్క్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మన స్టేట్ ని అయితే ఫెచ్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మన డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అదే విధంగా మన టౌన్ పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మాన్యువల్ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనకు ఒక నోట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ మీద క్లిక్ చేసుకోగానే సో మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ గా ఏ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తున్నామో ఇక్కడ దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఎలక్ట్రిసిటీ బిల్, అదే విధంగా ఓటర్ ఐడి కార్డ్, అదే విధంగా బ్యాంక్ పాస్బుక్, అదే విధంగా రేషన్ కార్డ్, ఇలా చాలా రకమైన డాక్యుమెంట్స్ అయితే ప్రూఫ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర ఏ డాక్యుమెంట్ అవైలబుల్ ఉందో ఆ డాక్యుమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకవేళ ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఏదైతే మీకు ఆన్లైన్ ద్వారా మీరు ఈ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారో దాన్ని కూడా మీరు ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ గా అప్లోడ్ చేయవచ్చు. సో ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడవచ్చు డాక్యుమెంట్ అడ్వైజర్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్ ని బట్టి ఆ డాక్యుమెంట్ అనేది మీరు క్లియర్ కట్ గా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని మనకు ఈ డాక్యుమెంట్ అడ్వైజర్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకొని మనం ఆ డాక్యుమెంట్ ఎక్కడైతే సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు మన డాక్యుమెంట్ యొక్క ప్రివ్యూ చూపిస్తుంది. దీన్ని టిక్ చేసుకొని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ సైజ్ ని కరెక్ట్ గా అయితే చూసుకోవాలి. మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంతకు ముందు మనం ఎంటర్ చేసిన మన కొత్త అడ్రస్ అయితే ఇక్కడ మనకు ప్రివ్యూ రూపంలో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మరోసారి మనం వెరిఫై అయితే చేసుకోవచ్చు. వెరిఫై చేసుకున్న తర్వాత దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా మనకు ఒక నోట్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని క్లోజ్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ అప్డేట్ చేసుకోవడానికి 50 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ హెయిర్ బై కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం రైజర్ పే ఆప్షన్ ని చూస్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే మనకు పేమెంట్ చేయడానికి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి. పేమెంట్ చేయడానికి ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అదే విధంగా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవ్వగానే మనకు ఒక అక్నాలజ్మెంట్ స్లిప్ అయితే జనరేట్ అయితే అయిపోతుంది. సో ఈ అక్నాలజ్మెంట్ స్లిప్ లో మనకు మన ఎస్ఆర్ఎన్ నంబర్ కూడా ఉంటుంది. సో ఎస్ఆర్ఎన్ నంబర్ ని మనం సేవ్ చేసుకుని అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ తెలుసుకోవడానికి ఈ ఎస్ఆర్ఎన్ నంబర్ అయితే పనికొస్తుంది. సో దాని తర్వాత మనకు విత్ ఇన్ 7 days లో మన ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే అప్డేట్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడి నుంచి మనం మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ కొత్త ప్రాసెస్ ద్వారా మన ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డ్ లో ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, కేర్ ఆఫ్ లో అప్డేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా చేసుకోవచ్చు అనే ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. సో దానికోసం మరోసారి మనం ఆధార్ కార్డ్ యొక్క డాష్ బోర్డ్ లోకి వస్తే ఇక్కడ మనకు అడ్రస్ అప్డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా మనకు 2 ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇంతకు ముందు మనం తెలుసుకున్న విధంగా మన ఆధార్ కార్డ్ లో అడ్రస్ అప్డేట్ చేయాలంటే మనం అప్డేట్ ఆధార్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే వాళ్ళ ఆధార్ కార్డ్ లో ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అప్డేట్ చేయాలనుకుంటున్నారో వారు అయితే ఈ 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మనకి ఈ విధంగా హౌ ఇట్ వర్క్స్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకు మన ఆధార్ కార్డ్ యొక్క కరెంట్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో మన ఆధార్ కార్డ్ లో ఉన్న కరెంట్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అయితే అవుతుంది. సో దాని తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ ఆఫ్ HOF రిక్వైర్డ్ ఫర్ అప్డేట్ అని చూపిస్తుంది. సో దీని అర్థం ఒకవేళ మన ఆధార్ కార్డ్ లో ఫాదర్ నేమ్ ని అప్డేట్ చేయాలనుకుంటే మనం మన ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఒకవేళ ఎవరైనా పెళ్లి అయిన వారు వాళ్ళ హస్బెండ్ పేరుని వాళ్ళ ఆధార్ కార్డ్ లో అప్డేట్ చేయాలనుకుంటే వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే అది ఆటోమేటిక్ గా వాళ్ళ ఆధార్ కార్డ్ కి అంటే ఎవరి ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసామో వాళ్ళ ఆధార్ కార్డ్ కి ఏ మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో అది ఆటోమేటిక్ అయితే ఫెచ్ చేయడం జరుగుతుంది. దాని ఇక్కడ మనకు సెలెక్ట్ HOFs రిలేషన్ విత్ అప్లికెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఎవరి ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసామో మనకి ఏమవుతారో ఆ రిలేషన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన ఫాదర్ కి సంబంధించిన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే ఫాదర్ ని సెలెక్ట్ చేసుకుందాం. అదే విధంగా పెళ్లైన వారు ఎవరైనా భర్త యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళు స్పౌస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. అదే విధంగా లీగల్ గార్డియన్ అయితే లీగల్ గార్డియన్, ఒకవేళ మదర్ నేమ్ కావాలనుకుంటే మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దీనిలో మనకు ఏ ఆప్షన్ సూటబుల్ ఉంటుందో ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ లో మన పేరుతో పాటు మన ఫాదర్ నేమ్ ఉండాలి. అదే విధంగా మన పేరుతో పాటు హస్బెండ్ నేమ్ ఉండాలి ఒకవేళ పెళ్లైన వారు ఉంటే. సో వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతాయి. సో దీనిలో మనకు బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది. అదే విధంగా పెళ్లైన వారికి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. అదే విధంగా ఒకవేళ ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్ మీ దగ్గర అవైలబుల్ లేకుంటే అలాంటప్పుడు కూడా
మనం అప్డేట్ చేసుకోవచ్చు. అది ఎలానో దానికి సంబంధించిన వీడియో లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అదే విధంగా పైన ఐ బటన్ లో పెట్టాను. అక్కడి నుంచి మీరు ఎలాంటి ప్రూఫ్ లేకుండానే మీ భర్త పేరు లేకుంటే మీ ఫాదర్ నేమ్ ని మీరు అడ్రస్ తో సహా అప్డేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో క్లియర్ కట్ గా ఆ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా ఆ వీడియో చూడకుంటే ఆ వీడియో చూసి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ అయితే చేసుకోండి. ప్రెసెంట్ అయితే మనం ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకుందాము. సో దాని తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అడ్వైజర్ చూపిస్తుంది ఇంతకు ముందు చూపించిన విధంగా. ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకుని మన డాక్యుమెంట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకుని మీరు ఏదైతే డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారో డాక్యుమెంట్ అయితే క్లియర్ కట్ గా అయితే ఉండాలి. దాని యొక్క సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఇక్కడ అప్లోడ్ చేయడానికి డాక్యుమెంట్ ని క్రాప్ చేయాలంటే దానికి సంబంధించిన టూల్స్ అయితే మన వెబ్సైట్ www.teluguread.com లో అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మీరు మీ డాక్యుమెంట్ అయితే కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్ యొక్క లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు మన వెబ్సైట్ కి వెళ్ళి ఆ టూల్స్ ద్వారా మీ డాక్యుమెంట్స్ ని క్రాప్ అయితే చేసుకోవచ్చు. సో డాక్యుమెంట్ ని అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ప్రాసెస్ ద్వారా మన ఆధార్ కార్డ్ అప్డేట్ చేయాలన్నా కూడా మనం 50 రూపీస్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో 50 రూపీస్ పేమెంట్ చేయగానే మనకు మరోసారి ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ అయితే జనరేట్ అయిపోతుంది. సో అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ లో మనకు SRN నెంబర్ ఉంటుంది. సో ఆ SRN నెంబర్ ని మనం సెట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడితో మనకు ఒక ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మరో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే ఇక్కడ మనం ఎవరి ఆధార్ కార్డ్ ని అయితే మెన్షన్ చేసామో సో వాళ్ళైతే వాళ్ళ ఆధార్ కార్డ్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. సో దీనిలో కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, మై హెడ్ ఆఫ్ ఫ్యామిలీ రిక్వెస్ట్ అని. సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకొని సో ఏదైతే మనకు SRN నంబర్ జనరేట్ అయ్యిందో ఆ SRN నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ అయితే ఇది ఆటోమేటిక్ గా ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడితో మన ఆధార్ కార్డ్ లో హస్బెండ్ నేమ్ ఫాదర్ నేమ్ కేర్ ఆఫ్ లో అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అవుతుంది. సో ఇది చేస్తేనే మీరు మీ ఆధార్ కార్డ్ లో ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ అప్డేట్ చేయగలరు. సో ఈ సెకండ్ స్టెప్ ని కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, లేకుంటే మీరు మీ ప్రాసెస్ ని పూర్తి చేసుకోలేరు. సో ఈ విధంగా మనం మన ఆధార్ కార్డ్ లో ఈ కొత్త ప్రాసెస్ ద్వారా అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. అదే విధంగా మన ఆధార్ కార్డ్ లో ఒకవేళ కేర్ ఆఫ్ అప్డేట్ చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నేను యూట్యూబ్ లో రిప్లై ఇవ్వకపోతే మన వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ మీరు కామెంట్ చేసినా కూడా మీకు ఖచ్చితంగా రిప్లై అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ.